వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను ఇవాళ మినప ఊతప్పం గురించి చెప్తాను. దీనికి ఏంటంటే మినపగుండ్లు, బియ్యము ఇవి 1:2 రేషియోలో, అంటే మినపగుండ్లు 1 కప్ అయితే బియ్యం 2 కప్పులు, ఆ విధంగా తీసుకొని మనకి ఇష్టం వచ్చినంత మన ప్రపోర్షన్స్ అదనమాట. వాటిని శుభ్రంగా కడిగేసేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఒక 5-6 గంటలు మినిమం నానాలన్నమాట. ఒక నైట్ అంతా నానినా నష్టం లేదు. ఆ నానిన వాటిని చక్కగా మిక్సీ కానీ లేదా వెట్ గ్రైండర్ కానీ వేసుకొని పిండి తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసిన పిండిని ఓవర్ నైట్ అలా ఉంచేస్తే మూత పెట్టి చక్కగా ఫెర్మెంట్ అవుతుంది. అంటే ఆ ఊతప్పం వేయడానికి చక్కటి ఇది తయారవుతుంది అన్నమాట, పిండి బ్యాటర్ తయారవుతుంది. అట్ల పిండి లాగానే ఇది కూడా. కాకపోతే అట్ల పిండి ఏంటంటే దోశల పిండి మనం కొంచెం పల్చగా చేసుకుంటాం, ఇదే ప్రపోర్షన్లో ఉంటుంది దోశల పిండి కూడా. కాకపోతే ఊతప్పానికి ఏంటంటే కొంచెం ఎక్కువ ఫెర్మెంట్ అవ్వాలి, కాస్త పిండి అంత పల్చగా ఉండకూడదు. అలాగే దీనిలోకి ఏంటంటే ముక్కలు, కూరగాయల ముక్కలు, క్యారెట్, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తీసుకున్నాను నేను. మీకు కావాలంటే కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటి ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిని సన్నగా చాప్ చేసి ముక్కలుగా పెట్టుకోండి. ఆ తర్వాత పెనం వేడి చేసుకొని, పెనం వేయడంగానే కొంచెం ఆయిల్ రాసి సీజనింగ్ చేసిన తర్వాత ఒక 3 లేదా 4 గంటలు పిండి వేసేసి దాన్ని దోశలకైతే మనం రుద్దుతాం కదా, అలా రుద్దకుండా స్ప్రెడ్ చేయకుండా అలాగే ఉంచేసేయండి. ఉంచి దాని మీద ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లము, క్యారెట్ ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా అలా చల్లేసుకొని కొంచెం హోల్స్ ఫామ్ అవుతాయి, అంటే చిల్లులు అనమాట. అలా ఏర్పడిన స్టేజ్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక్కసారి ఫ్లిప్ చేసి 1 నిమిషం అలా కాల్చి తీసేసుకోవచ్చు. ఈవెన్ ఫ్లిప్ చేయకుండా కూడా ఒకవైపే కాల్చుకొని తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే పచ్చిదనం పోయిందా లేదా, చక్కగా నీరు ఆరిపోయి ఆ చిల్లులు ఫామ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఛాన్స్ తీసుకోవడం ఎందుకు, కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది ముక్కలు కూడా అనుకున్నప్పుడు ఒక్కసారి అట్లా ఫ్లిప్ చేసి జస్ట్ ఒక ½ మినిట్ లేదా 1 మినిట్ అలా ఉంచేసేసి తీసేసేయండి. ఈ విధంగా చేసుకున్న ఊతప్పాలు ఏంటంటే కడుపులో చక్కగా నిండుగా ఉంటాయి. మళ్ళీ 2-3 గంటలు మినిమం ఆకలి వేయదనమాట. అన్నానికి చక్కటి ప్రత్యామ్నాయం ఇది. ఉపవాసాలు ఉన్నప్పుడు ది బెస్ట్ ఆప్షన్ ఇది. దోశపిండికి దీనికి తేడా ఏంటంటే దోశపిండి పెద్దగా ఫెర్మెంట్ అవ్వకపోయినా పర్వాలేదు, పల్చగా వేసుకొని అది సన్నగా వేసుకోవాలి. ఇదేంటంటే ఫర్మెంట్ అవ్వాలి తప్పనిసరిగా. దీనిలో రకరకాల ముక్కలు వేసుకుంటాము, కొంచెం సాలిడ్గా స్టఫీగా చేసుకుంటాం అనమాట. ఆ రెండిటికి తేడా అది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సీ యూ, బాయ్ బాయ్.